అధ్యాయము 15వ వచనం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి. 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. సమయము అనేది పరలోకముందున్నటువంటి దేవుని యొక్క స్వాధీనంలో ఉంటుంది. దేవుడు సమయాన్ని తన వశంలో ఉంచుకొని ఉన్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాటని క్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ఈ సమయాన్ని క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, కాలములను సమయములను దేవుని స్వాధీనంలో ఉన్నాయి, తెలుసుకొనుట మీ పని కాదు. 1వ అధ్యాయము 7వ వచనం. ఈ మాటని స్వాధీనంలో ఉండే దాని సంగతి దానియేలు గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథము 20వ అధ్యాయము 2వ అధ్యాయము 732వ పేజీ, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములు అన్నిటను దేవుని నామమును స్తుతి నొందును గాక. 21వ వచనం అందరూ చూడండి. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడినై ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. కాలము అనేది దేవుని యొక్క స్వాధీనంలో ఉండే ఒక ప్రక్రియ. అది కాలము చేత దేవుడు కొలవబడడు. కాలములకు దేవుడు అతీతుడు. కాలాలకి దేవుడు ఎప్పుడూ కూడా అతీతంగా ఉంటాడు. ఎందుకంటే కాలం అంతా ఆయన స్వాధీనంలో ఉంది కాబట్టి, కాలము దేవుని స్వాధీనంలో ఉంది కాబట్టి దేవుడు కాలాలను కొలచబడ్డాడు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుంచి అపోస్తులైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ మాట్లాడుతున్న మాటలు అవి. 24వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో, అందలి సమస్తము జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు.
మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుకుందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఏమన్నాడు అక్కడ, నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పరిచాను. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ నిర్ణయ కాలాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సమయము, నిర్ణయ కాలము, సమయాలు మార్చేది 3 కార్యక్రమాలు దేవుని చేతిలో ఉన్నాయి. వాస్తవానికి దేవుని యొక్క హద్దుల్లో సమయము, కాలాలు నిర్ణయించబడతాయి. ఆయన కంట్రోల్లో ఉన్నటువంటిది సమయం. సమయము ఇంత అని చెప్పడానికి మన వశంలో లేదు. ఎందుకంటే దేవుడు నిరంతరం ఉండేవాడు కనుక శాశ్వతమైనటువంటి దేవుని చేతిలోనే దాన్ని ఉండటం అనేది జరిగింది. సకల యుగంలో రాజే అక్షయుడై తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17లో తెలియజేయనట్టు సకల యుగంలో రాజే 1:17లో రాజేయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు ఎక్కడో యుగయుగములు కలుగునుగాక అనే సంగతి మనకు తెలిసిందే. అయితే దేవుడు సకల యుగంలో రాజేయుండి ఆయన స్వాధీనంలో కాలాలను ఉంచుకొని దేవుడు ఇప్పుడు గ్రంథంలో మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఆయనగా అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. జీవమును దయచేవాడు, ఊపిరిని దయచేవాడు దేవుడు. ఊపిరి అనేది దేహాన్ని బతికించేది, ప్రాణం. జీవము ఆత్మను బ్రతికించేది. అయితే పరమ తండ్రి ఏం చేశాడంటే జీవాన్ని, ఊపిరిని ఆయన స్వాధీనంలో ఉంచుకొని జీవాన్ని మాత్రము క్రీస్తు ప్రభువుకి ఆ డిపార్ట్మెంట్ని అలాట్ చేయటం జరిగింది. ఇక్కడ ఏం చేశాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన ఏం చేశాడంటే ఊపిరి దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని జీవాన్ని క్రీస్తు ప్రభువుకి అప్పగించడం అనేది జరిగింది. దేవుడు ఏం చేశాడంటే జీవాన్ని తీసుకెళ్ళి క్రీస్తు ప్రభువుకి అప్పగించాడు. కాబట్టి జీవాన్ని, ఊపిరిని దయచేసేది ఎవరు? ఇప్పుడు పరమ తండ్రే. కాలని తన సరిహద్దుల్లో పెట్టుకొని ఊపిరిని తన స్వాధీనంలో ఉంచుకొని ప్రభు అయిన యేసుకి జీవాన్ని అప్పగించాడు. అప్పగించి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట తెలియజేస్తున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవునిని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసిన వాడే. 11వ వచనం, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసేవాడు. మనకు ఏం చేస్తున్నాడు? నిత్య జీవం దయచేసేవాడు. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఈ జీవము అనేది క్రీస్తు ప్రభుకి ఆ డిపార్ట్మెంట్ని క్రీస్తు ప్రభుకి అలర్ట్ చేయటం జరిగింది. దేవుడు ఏం చేశాడు? కాలాలు, సమయాలు తన స్వాధీనంలో ఉంచుకొని, ఊపిరిని తన స్వాధీనంలో ఉంచుకొని ఈ జీవము అనే దానిని క్రీస్తు ప్రభుకి అప్పచెప్పి ఆ జీవం ద్వారా నిత్య జీవం ఉందనే సంగతి మనకు తెలియజేశాడు. 12వ వచనంలో దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. నువ్వు దేవుని కుమారుని అంగీకరిస్తే నువ్వు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. 13వ వచనంలో దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను.
ఊపిరి దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ప్రాణాన్ని తన వశంలో ఉంచుకునే దేవుడు జీవాన్ని క్రీస్తు ప్రభుకి అప్పగించి తన స్వాధీనంలో పెట్టాడు. క్రీస్తు ప్రభు స్వాధీనంలో పెట్టాడు. జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేసిన దేవుడు, జీవం అంటే ఆత్మను బ్రతికించేది, ఈ దేహాన్ని బ్రతికించేది ప్రాణము, ఊపిరి, ఆత్మను బ్రతికించేది జీవం. జీవం ఆత్మను సజీవంగా ఉంచేది కాబట్టి ప్రాణాన్ని సజీవంగా ఉంచేది ఊపిరి. కాబట్టి పరమందున దేవుడు ప్రతి ఒక్క ప్రాణులకి ఊపిరిని దయచేసి ప్రాణులను పోషించేవాడుగా పరమందున దేవుడు ఉన్నాడు. అలాగనే దేవుడు సమయాన్ని ఎవరికి ఏ సమయాన్ని ఎంతవరకు అలాట్మెంట్ చేయాలో దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుడు సమయాన్ని ఎవరికి ఎంతకాలము అనుగ్రహించాలో, ఎవరికి ఎంత సమయాన్ని కేటాయించాలో అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియని దేవుని యొక్క స్వాధీనంలో ఉంచి క్రీస్తు ప్రభునందు జీవాన్ని ఉంచి చనిపోయిన వారు బ్రతికించబడాలి అనే ఒక ప్రత్యేకమైనది క్రీస్తు ప్రభు యొక్క స్వాధీనంలో ఉంచబడింది. దేవునితో ఉండేటువంటి బాంధవ్యాలు తెగిపోయినప్పుడు నువ్వు తిరిగి లేపబడడానికి, తిరిగి బ్రతకబడడానికి, జీవాన్ని పొందుకోవడానికి మనము క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి జీవానికి, నిత్య జీవం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ కలిపే సంబంధం సజీవంగా ఉండే కార్యక్రమం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. మనం ఎట్లా దూరం వస్తాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1లో ఏమని రాసి ఉన్నాడు? 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నప్పుడు దేవుని అలాగూ మనం కానీ దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయిన మనము తిరిగి బ్రతికిపడడానికి, తిరిగి చేర్చబడడానికి ఆ జీవంలో క్రీస్తు యేసునందు మనకు జరిగినటువంటి జీవంలో మీరు తిరిగి లేపబడతారని తెలియజేశాడు. ఎందుకు? నిరంతరం జీవించే మనుషులు చావులేనటువంటి వాళ్ళని, దేవునితో సజీవమైన సంబంధం కలిగిన వారం కాబట్టి మనకు చావు లేదు. ఈ దేహానికి చావు ఉంటుందేమో కానీ జీవానికి చావు ఉండదు. దేవుడు శాశ్వతంగా ఉండేవాడు, మనిషి కూడా శాశ్వతంగా ఉండేవాడు. ఆ దేవుడు ఉన్నంతకాలం మనము జీవిస్తామనే ఆలోచన మనకు ఉంటే జీవం గురించి మనం ఆలోచన చేయగలుగుతాం. విధేయుడు కానివాడు ఎవడు కూడా దేవుణ్ణి చూడడు. యోహాను సువార్త 3:36లో యోహాను సువార్త 3వ అధ్యాయము 36లో నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు, కానీ ఏం తెచ్చిపెట్టుకుంటాడు నెత్తిన? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. విధేయుడు కానివాడు దేవుణ్ణి చూడు. కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం చూడగొడతాడు. చావు లేనివాడంటే శాశ్వతంగా బ్రతికేవాడండి. ప్రాణులన్నిటికీ ఊపిరి ఉన్నప్పటికి కూడా సజీవంగా జీవం కలిగిన వారు మనము ప్రభు యేసు జీవమైన సంగతి గుర్తిస్తే మనకు జీవం క్రీస్తు ప్రభు దగ్గర దొరకద్ది. పదకొండో అధ్యాయము 25వ వచనంలో అందుకు యేసు, యోహాను సువార్త 11వ అధ్యాయము, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. దేవుని ఉగ్రతలోనికి రాకుండా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు జీవం కలిగి ఉండడం అనే విశేషమైన సంగతిని మన గ్రంథం తెలియజేస్తుంది. జీవం అనేది తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుకి అప్పచెప్పి ప్రాణాన్ని తన వశంలో పెట్టుకొని ఏలుబడి చేయటం అనేది ఒక విశేషమైన సంగతి.
ఈ దేవుడు ఏలుబడి చేసి సమయాల్ని తన చేతుల్లో పెట్టుకునే ఒక ప్రత్యేకమైన సంగతిని బెల్షెజరు జీవితంలోంచి మనం కొంచెం నేర్చుకోవచ్చు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఒకరు చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో బెల్షెజరు గురించి మాట్లాడి ఒక విశేషమైన సంగతి మనకు తెలియజేస్తాడు. అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉంది. నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటుంది. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధములు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో అక్కడ ఎన్నో వచ్చినది 23 లాస్ట్ లైన్ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో అది ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన కనుక. అయితే గ్రంథంలో తెలియజేసిన సమాచారం ఏంటంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే నీకు అనుగ్రహించుకున్న జీవితకాలం కొలతేసి గీత గీసి ఇది నువ్వు బ్రతికే దినాలని గ్రంథంలో మనకు తెలియజేశాడు. నీ బ్రతికే ఇప్పుడు ఊపిరి ఆయన స్వాధీనంలో ఉంది, జీవం క్రీస్తు ప్రభు స్వాధీనంలో ఉంది. రెండూ సృష్టించిన ఆయన పరమ తండ్రి. ఏం చేశాడు? భూమి మీద బ్రతికే వయసు దేవుడు నిర్ణయించాడు. ఇంతకాలం మనం జీవించాలి, ఇంతకాలం మనం బ్రతకాలి, ఇలాగూ జీవించాలనే ఉద్దేశాన్ని గ్రంథంలో మనకు దేవుడు తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7 ఇంతకాలం అని మనకు అనుగ్రహించాడు దేవుడు. 7వ అధ్యాయము 17వ వచనంలో అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు. దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు, నువ్వు బ్రతుకురా నాయనా భూమి మీదని. నువ్వేం చేస్తున్నావంటే దుర్మార్గ పనులు చేసి నీ కాలములకు ముందుగానే నువ్వు చనిపోతున్నావు. అంటే గ్రంథంలో మనకు తెలియజేసి అంటే ముందుగానే పోతున్నావని మనకు అర్థమవుతుంది కదా. నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. అనేక మంది ఈ రోజున తనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ముందుగానే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. దేవుడు మానవ జాతులకి కొలతేసి నువ్వు ఇంతకాలం బ్రతకాలి, నువ్వు ఇలాగ బ్రతికి ఇలా జీవించాలనేది దేవుడు మనకు నిర్ణయించి పెట్టాడు. మీకు ఈ రెఫరెన్స్లన్నీ ఎందుకు తెలియజేశానంటే కాలము సమయము నిర్ణయించేది, వాటిని మార్చేది దేవుడు అనే సంగతి మీకు తెలియజేయటం కోసం నేను వరుసగా అన్ని చదివించా. దేవుడు ఏం చేశాడంటే కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. మీరు ఇంతకాలం బ్రతకాలి అనేది దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఇతరుల యుగంలో పరమ తండ్రి ఏం చేశాడంటే మానవులకి దీర్ఘకాలం బ్రతికే అవకాశం ఇచ్చాడు. దేవుడు యుగాలు ఉండేవాడు, మనిషి కూడా యుగాలు ఉండేవాడే. తాను జీవించినంతకాలం మనం కూడా జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకు ఆ ఊపిరిని దేవుడు స్వాధీనంలో పెట్టుకొని నీకు అలాట్ చేసింది, నీకు ఇంత సమయం ఎలాగ నువ్వు బ్రతకమని తెలియజేశాడు. పితరుల కాలంలో దేవుడు దీర్ఘకాలంగా వాళ్ళకి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము బ్రతికి 5వ అధ్యాయము 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములు 930 సంవత్సరాలు.
930 సంవత్సరాల ఆదాముకి దేవుడు ఊపిరిని అందించాడు. ఆ రేంజ్లో పితరుల యొక్క బ్రతుకుదల ఉండేది. పితరుల యుగంలో మామూలుగా కాదు, వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇచ్చాడు దేవుడు. అలాగనే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా బ్రతికినట్టు మెతుషిల 965 సంవత్సరాలు బ్రతికినట్టు మన గ్రంథంలో ఉంది. 960 సంవత్సరాలు బ్రతికే వయోపరిమితిని దేవుడు ఆ రోజున వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. వాస్తవానికి పరమంత దేవుడు మనిషి యొక్క వయోపరిమితిని, నోవహ కూడా 950 సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే బ్రతకడానికి ఊపిరిని అనుగ్రహించి మీరు ఇంతకాలం మీరు బ్రతకండి అని దేవుడు అనుగ్రహించాడు. రాను రాను ఏం చేశాడంటే మానవ యొక్క వయోపరిమితిని దేవుడు తగ్గించేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒకరు చదవండి. 3వ వచనంలో ఏం తెలియజేశాడు? వాస్తవానికి దేవుడు వయోపరిమితిని తగ్గించేశాడు. 120 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? పితరుల యుగం నుంచి దిగజార్చుకుంటూ 120 సంవత్సరాలకి ఆల్ట్ చేశాడు పరమందన దేవుడు. దేవుడు సమయము ఆయన చేతిలో ఉంది, కాలాలు ఆయన చేతిలో ఉండే, అవి మార్చే అధికారం ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ముందుగా దుర్మార్గ పనులు చేసి మీరు చావద్దు, మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏం చేశాడు ఇక్కడ 6:3లో? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములో 120 ఏళ్ళు. ఏం చేశాడు? 950 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు తీసుకొచ్చాడు దేవుడు. అదే మోషే దగ్గర 120 సంవత్సరాలకు ఆగింది. ద్వితీయోపదేశకాండము మోషే దగ్గరకు వచ్చేసరికి పితరుల యుగంలో, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము, అది కూడా అక్కడ కూడా అదే మాట ఉంటుంది. ఎవరైనా చదివేస్తే సరిపోద్ది. 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు. ఆ విధంగా మానవ వయోపరిమితి దేవుడు తగ్గించుకుంటూ వచ్చి నువ్వు బ్రతికే కాలం ఇంత అన్నాడు. అదే మోషే చేత తెలియజేశాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో పితరుల యుగం నుంచి దేవుడు సమయాన్ని, మనిషికి ఇచ్చిన సమయాన్ని దిగజార్చి మోషేకి 120 సంవత్సరాలు ఇచ్చి ఈ రోజున మానవుని యొక్క వయోపరిమితిని ఏం చేశాడు? 90-10. మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో. అది కూడా మోషే ద్వారానే తెలియజేశాడు ఆ సంగతి. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరంలో. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అంతే. మోషే ద్వారా మానవ వయోపరిమితిని మరొకసారి దేవుడు తగ్గించుకుంటూ వచ్చి నీకు కొలిసి ఇచ్చాడు, నీ టైం ఇంత అని చెప్పాడు. అందువలన దేవుడు నీ ఆయుష్ కాలం ఇప్పుడు ఎంత చేశాడంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసం దుఃఖమని తెలియజేశాడు. పరమతండ్రి మనిషి యొక్క ఆయుష్కాలం తన స్వాధీనంలో ఉంచుకొని మనకదే దేవుడు ఈవిగా అనుగ్రహిస్తున్నాడు. ఈ అనుగ్రహించే ఈ ఈవిని మనం పొందిన మనం ప్రసంగంలో చదివినట్లుగా నీకు ఇచ్చిన కాలము ఇదిరా బాబు, దుర్మార్గ పనులు చేసి ముందుగా చావద్దు, నీకు ఇచ్చిన కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడు నీకు ఎంతకాలం ఇచ్చాడో ఆ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీద బ్రతుకుతున్నాం మనం. దేవుడిచ్చిన కాలాన్ని, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వరే కాక జ్ఞానుల వలె మలుసుకోండి. మనం మొట్టమొదటి చదువుకున్న వాక్యం అది. మీరు సమయాన్ని పోనీయొద్దు, ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అనేక మంది మానవ జాతిని ఈరోజు దేవుడు 70 నుంచి 80 సంవత్సరాల యావరేజ్గా వయోపరిమితిని అనుగ్రహించి సగటున మనిషి జీవితం ఈ రోజున 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు బ్రతికే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ 70 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితానికి ఒక పక్కన పెడితే ఆ పక్కనే మనకు నిత్య జీవం అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 70 సంవత్సరాలే
ఈ 70 సంవత్సరాలే నువ్వు నిత్య జీవం కోసం కూడా నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ జీవాన్ని క్రీస్తు ప్రభువు నందు ఏర్పాటు చేసి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడిచ్చిన ఆయుష్ని తగ్గించి మనిషి యొక్క ఆయుష్ని ఇప్పుడు 70 నుంచి 80 తీసుకొచ్చి పెట్టిన దేవుడు, నువ్వు ఈ బ్రతికే ఈ దినాల్లో సద్వినియోగం చేసుకో. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకో. అజ్ఞానుల వరే కాకుండా జ్ఞానుల వల్ల నడుచుకో. దేవుడికి ఎడబాటు లేకుండా, దేవుడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం మనిషి బ్రతకడానికి క్రీస్తు యేసునందు దేవుడు సంకల్పించి ఏర్పాటు చేశాడు. నేను బ్రతికే అంతకాలం మీరు బ్రతకాలని దేవుని యొక్క సంకల్పం. దేవుడు నిన్ను నిర్మించినప్పుడే తన స్వరూపం ఇచ్చి తన పోలికనిచ్చి చావులేని స్థితిని మనుషులకి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చి నేను బ్రతికినంతకాలం మీరు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు, సంకల్పించాడు ఆయన ఆ మాటని. ఆ మాటకు వస్తే నీకు నాకు చావు శాశ్వతమైంది కాదు. ఎందుకంటే మనకు ఊపిరిపోద్ది అంతే. ఈ బతికే ఈ కాలంలో ఈ శరీరము ఊపిరిపోయి పోతాం అంతే. అనేకసార్లు మన గ్రంథంలో తెలియజేసి ఉంటారు ఇక్కడ వాళ్ళు. శరీరం పోద్దంతే, ఆత్మ దేవుని దగ్గరే ఉంటుంది. ఎందుకంటే నువ్వు అదృశ్యమైన రూపం కలిగినటువంటి వాడు. రోమిలకు రాసిన పత్రిక 1:20 అదృశ్యుడనే మాటలే మీకు తెలుసు. అది మనకు బయటికి కనిపించేది ప్రాణం. ఇప్పుడు నేను మీకు బాగా కనిపిస్తున్నానంటే ప్రాణం కలిగి ఉన్నాను కాబట్టి నేను మీకు కనిపిస్తున్నా. దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపం నాలో ఉంది అంటే అది జీవానికి సంబంధించినటువంటిది. ఆ జీవం కోసం దేవుడు నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నందు అది ఏర్పాటు చేయబడింది. క్రీస్తు యేసునందు నీకు ఏర్పాటు చేయబడింది నిత్య జీవం. క్రీస్తులో నీకు నిత్య జీవం కావాలన్నా సహవాసం ఉందనే సంగతి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవునితో సజీవంగా సంబంధ బాంధవ్యం కలిగిన మనుషులంగా మనము బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలో ప్రాణం పోయినంత మాత్రాన మనుషులు ఎవరు చనిపోరు. ప్రాణం పోద్దంటే అదొక సమాచారం, అదొక ప్రక్రియ. దేవుడు చచ్చిన వారికి దేవుడు కాదు, సజీవులకి దేవుడు. మార్కు సువార్త 12:26 సజీవులకి దేవుడైన మృతులకి దేవుడు కాదు. సజీవులకి దేవుడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు యేసునందు మాత్రమే అది వీలు కలుగుద్ది. అధ్యాయము 26 స్ట్రైట్గా అంటే 27 ఉంటుంది. మార్కు సువార్త 12:27 26, 27 చదువుకోవచ్చు కలిసి. లేచెదరని మృతులకు వచ్చిన సంగతి 20 27 ఆయన సజీవులకు మృతుల దేవుడు కాదు. దేహంలో ఉన్న ప్రాణం పోతే సస్తత అంతేగాని ఆయన సజీవులకు దేవుడు. నువ్వు శాశ్వతంగా ఉండడానికి నిత్య జీవంలో ఉండడానికి ఏర్పాటు చేసింది. క్రీస్తు యేసునందు దేవుడు సజీవమైన సంబంధం కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసులో మనం కానీ ఉంటే మనతో దేవుడు సజీవంగా ఉంటాడు. నీకు కాల పరిమితి ఇంత అని ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంత సమయం నీకు అనుకుని 70-80 సంవత్సరాలు నీకు బ్రతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు అనేది గ్రంథం మనకు తెలియదు. జ్ఞానుల వలె ఎందుకు మీరు ఉండట్లేదు? అజ్ఞానుల వలె ఎందుకు పోతున్నారు? ఎవరు చేస్తారని చెప్తున్న గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో తెలియజేసినట్లుగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు చస్తారు అన్నాడు. ఎందుకురా బాబు దుర్మార్గ పనులు చేసి చస్తారు, చావబాకండి అంటున్నాడు. కాబట్టి దేవుడు జీవాన్ని ఊపిరిని దయచేసేవాడు.
ఊపిరిని దేవుని స్వాధీనంలో ఉంచుకొని జీవాన్ని క్రీస్తు ప్రభు అధికారం కింద పెట్టి నీవు ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతకమని నీకు ఒక బ్రతుకుదలకు కావలసినటువంటి జీవిత వయో పరిమితిని ఇచ్చి నువ్వు ఇలాగ బ్రతుకు, ముందుగా నువ్వు చావొద్దు, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమని దేవుడు తెలియజేశాడు. కాబట్టి కొలతేసి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట ఆలకిస్తే మనం బ్రతికే ఈ దినాల్లో దేవుడు ఇచ్చిన ఆయుష్ ఒక 60 సంవత్సరాలు అనుకుంటే రోజుకి మనము ఒక 8 గంటలు నిద్రపోతాం. 24 గంటల్లో 3వ వంతు మనం లెక్కేస్తే 8 గంటలు నిద్రపోతాం. 8 గంటలు ఉద్యోగం చేస్తాం. అంటే 8 గంటలు అంటే 60 ఏళ్ళు బ్రతికేవాడు 20 సంవత్సరాలు ఉద్యోగం మీద పోద్ది, 20 సంవత్సరాలు నిద్రపోతాడు. 20, 40 పోతే ఇంకా మనం బ్రతికేది ఇంక 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకండి అని తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేశాడంటే ఊపిరి జీవాన్ని అనుగ్రహించేది నేను, ఈ రెండు నా దగ్గరే ఉన్నాయి. మీ పితరుల కాలం నుంచి వయోపరిమితిని తగ్గించుకుంటూ మీకు 70 నుంచి 80 సంవత్సరాలు ఇచ్చాను. అది కూడా దుఃఖం, కష్టం, ప్రయాసాన్ని తెలియజేశాను. ఈ బ్రతికే ఈ కొంతకాలము జ్ఞానంగా మనుషులుకోండి అని తెలియజేస్తున్న గ్రంథం. 20 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇక్కడ చాలామంది దేవుణ్ణి గురించి ఆలోచించడానికి మీకు సమయం ఉంటుందా? ఉద్యోగం చేసే 8 గంటలు మీరేం ఆలోచన చేయలేరు. నిద్రపోయేటప్పుడు దేవుని గురించి మీరు ఆలోచన చేయలేరు. ఆ మిగతా ఆ దిద్దుబాటుకు ఉంచేది కొంచెమే. నీకున్నది 20 సంవత్సరాలే. దేని కొరకు? యుగయుగాలు జీవించటం కొరకు సిద్ధపాటు కలగడానికి నీకు మిగిలింది 20 సంవత్సరాలే. దేవుడు అనుగ్రహించే సమయం నీకు ఇచ్చింది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నది 20 సంవత్సరాలే. గుర్తుపెట్టుకోండి, ఈ చేతిలో ఉన్న సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో నువ్వు నిత్యత్వం చేరడానికి నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ యొక్క చేష్టాలు మార్చుకోవాలి. నీ సమయంలో నువ్వు నీ స్వరూపాన్ని, నీ పోలికని, నీ అంతరంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఉండేది నీకు కొద్ది కాలమే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి. టైం కొనొచ్చా? కొనగలవా? పోయిన టైం కొనలేము ఎవరం కూడా. మార్కెట్లో దొరికేది కాదు. నువ్వు సద్వినియోగం చేసుకుంటే, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు కానీ సద్వినియోగం చేసుకుంటే టైం కొన్నట్టే. పోయిన టైంని ఎవరు కొనలేరు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కొన్నట్టు అవుతుంది. టైం ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయబడిందో గ్రంథంలో తెలియజేయబడుతుంది. గ్రంథము ఎన్ని రకాలుగా టయాన్ని మనం ఎన్ని రకాలుగా సమయం ఎంత పాడు చేసుకుంటున్నామో గ్రంథం తెలియజేస్తుంది. ఒక 3 రకాలు 4 రకాలుగా మనం సమయాన్ని పాడు చేసుకుంటున్నామని గ్రంథం తెలియజేస్తుంది. 2వ దినవృత్తాంతం గ్రంథం సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం మొదటిది. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే సమయాన్ని దుర్వినియోగం అయ్యేది ఏమిటంటే మొదటగా నీవు చేసే స్నేహ బాంధవ్యం వలన టైం అంతా దుర్వినియోగం అవుతుందని మన గ్రంథం తెలియజేస్తుంది. మొట్టమొదటిది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 35వ వచనం.
ఇది అయిన తర్వాత 20 అధ్యాయము 35. యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసింది. ఏం చేశాడు? ఒక్క నిమిషం. అహజ్యాతో స్నేహం చేసి, యెహోషాపాతు చాలా నమ్మకస్తుడు, భక్తిపరుడు. దేవుని ఎదుట ఏదైనా సరే విచారించకుండా ఏ పని చేయనటువంటి యెహోషాపాతు ఏం చేశాడంటే, అహజ్యాతో స్నేహం చేసి తన సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఏం చేయడం తర్వాత 36వ వచనం, తర్షీషుకు పోలైన ఓడలను చేయించవాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఉసంగెబెరులో ఆ ఓడలను చేయించారు. అప్పుడు మారేషా వాడును లోదావాను కుమారునకు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటే కనుక యెహోవా నీ పనులను భంగం చేయనని. అహజ్యాతో స్నేహం చేసినందువలన ఈ దేవుడు ఏం చేశాడో నీ పనులను భంగం చేశాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పడవలు, తర్షీషుకు పోవాల్సిన పడవల్ని తీసి మార్చాలని చూసి ఎంతో ఖర్చు పెట్టాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే తనకిచ్చిన సమయాన్ని ఎలా పోటు చేసుకున్నాడంటే, అహజ్యాతో స్నేహం చేసి సమయాన్ని వెచ్చించి డబ్బు ఖర్చు పెట్టి పాడు చేసుకుని తన సమయాన్ని తను పోగొట్టుకున్నాడు. మిక్కిలి దుర్మార్గంగా పాడు చేసుకున్నాడు. అందుకే స్నేహం చేయటం వలన, నీ స్నేహం వలన నీ పనులు భంగం కలుగుతాయి. కాబట్టి నీ సమయము డబ్బు సంపాదించడం కోసం నువ్వు ఖర్చు పెడితే నీ స్నేహం వలన నువ్వేమైపోతుంది? నీ సమయం నీకు పాడైపోతుంది. ఎవరితో స్నేహం చేయాలో తెలియకపోతే నీ సమయం వ్యర్థమైపోద్ది. నువ్వేం చేస్తావు? భక్తిహీనులతో నువ్వు స్నేహం చేయాల్సిన అవసరం వస్తుంది. అందువలన దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి, మలుసుకోండి అంటున్నాడు. నీ సమయం పోయిన తర్వాత నువ్వు మంచి పని చేయాలనుకుంటే నీ వల్ల కాదు. నువ్వు మంచి చేయాలనుకున్నా నీ మనసుకు వచ్చినా నువ్వు చేయలేవు. ఎందుకంటే దేవుడు నీ ఊపిరిని తీసేస్తే నువ్వేం చేయలేవు. దేవుడు నీకు కొలిసి గీత గీసి ఇలాగ బ్రతుకు, ఇలాగ నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. 20 సంవత్సరాలు నువ్వు నిద్రపోయావు, 20 సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయాసపడ్డావు. మిగిలిన 20 సంవత్సరాలు నీ బ్రతుకు శాశ్వతంగా నువ్వు నాతో పాటు కలిసి బ్రతకాలనే ఆలోచన కలిగి నీవు చేసే స్నేహం విషయంలో నీ సమయం అంతా పాడు చేసుకుంటున్నావు. ఆ సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రెండో విశేషమైన సంగతి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనంలో తెలియజేశాడు. అపోస్తులైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వ్యర్థమైన మాటలు అనుసరించే కొంతమంది ఉన్నారని అక్కడ తెలియజేస్తూ, వ్యర్థమైన వాటిని వెంబడించడం వలన నీ సమయం ఖర్చు అయిపోతుందని చెప్పాడు. మొదటగా ఏం చెప్పాడు? నీ స్నేహం వలన సమయం ఖర్చు అయిపోతుంది. రెండోది, వ్యర్థమైన వాటిని వెంబడించడం వల్ల నీ సమయం ఖర్చు అయిపోతుంది. 15వ వచనం, నేను కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉంటూ సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుని వైపు తిరగకుండా వ్యర్థమైన వాటి మీద ఎందుకు మీరు సమయం ఖర్చు పెడుతున్నారు? నీ సమయం వ్యర్థంగా పోతుంది. జాగ్రత్త, దేవుని వైపు తిరగండి. భక్తిహీనుల వల్లే మీరు ఆలోచించేయద్దు, భక్తి కలిగిన మనుషుల వల్లే ఉండండి అని చెప్పి గ్రంథం కోరుకుంటుంది. మూడో విశేషమైన సంగతి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపును. నువ్వు చేసే సాంగత్యం వల్ల కూడా నీకు సమయం పోతుంది. ఈవిల్ కమ్యూనికేషన్స్ అన్నాడు దాన్ని. ఎలాగైనా ఏ రకంగా అయినా కూడా నీ సమయం వ్యర్థమైపోద్ది.
ఈ రోజున మన సెల్ ఫోన్లో కూడా సమయం అయిపోతుంది, టీవీలలో సమయం అయిపోతుంది, తొందరగా చేసే పనులు లేటుగా చేసుకోవటం వల్ల సమయం అయిపోతుంది. సమయాన్ని కొనేది కాదు. నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నిత్యత్వాన్ని పోవడానికి అవకాశం ఉండదు. దుష్ట సాంగత్యం వలన నీ సమయం వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. 4వ విశేషమైన సంగతి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో తెలియజేయబడు. ఏమన్నాడు? లేఖనాలను అపార్థం చేసుకోవటం వలన మీ సమయం ఖర్చు అయిపోతుంది అంటున్నాడు. మీరు జ్ఞానంగా ఉండండి, అజ్ఞానంగా ఉండొద్దు. 3వ అధ్యాయం 16-17 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేదురు. మీరేం చేస్తున్న లేఖనాలు అపార్థం చేసుకోవటం వల్లనే మీ సమయం అయిపోతుంది. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క బోధలు ఈ రోజున మన ఎదుట పెడుతున్నారు. మీ సమయం అంతా ఏమైపోతుంది? ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆలోచనలో ఉండారే కానీ గ్రంథం ఏం చెప్తుంది, గ్రంథం చదువుకున్న విషయాలు గ్రహించలేని స్థితిలో ఉండిపోతున్నారు. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానంలోనే కాకుండా జ్ఞానంలోనే మీరు మసులుకోండి. నీ స్వకీయమైన నాశనం వలన, అపార్థం చేసుకోవటం వలన నీకు సమయం అయిపోతుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నీ విశ్వాసం దిద్దుకోవడానికి, నీ విశ్వాసంలో నువ్వు బలపడడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నీ అంతరంగ స్వభావాన్ని మార్చుకోవడానికి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక ఓవర్ నైట్ వచ్చేది కాదు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేది. అప్పటికప్పుడు వచ్చి చేసుకునేది కాదు. నీకు తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. నీకు తెలియకుండానే సమయం అయిపోతుంది. ఎక్కడ సమయమో నీకు తెలియకుండా కారిపోతుందో, వెళ్ళిపోతుందో గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. జ్ఞానులు చేసే పని అది. ఉజ్జీవమును ఊపిరిని దయచేసిన వాడు దేవుడు. జీవాన్ని క్రీస్తు ప్రభు దగ్గర పెట్టి ఊపిరిని తన స్వాధీనంలో ఉంచుకొని ఆ సమయాన్ని నీకు ఇచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. ఏమని చెప్పాడు? యుగయుగాలు నువ్వు నాతో పాటు ఉండడానికి నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నీ హృదయంలో మంచి నడత ఉంటే నీ సమయం నీకు తెలుస్తుంది, లేదంటే నీకు తెలియదు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా ఇప్పుడు మనం ఏం ఆలోచన చేసాం? సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళని గురించి సద్వినియోగం చేసుకున్న ఆయన కూడా ఉన్నారు గ్రంథంలో. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మనిషి ఏంలాగా మాట్లాడతాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8 సమయాన్ని సద్వినియోగం చేసుకొని మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 24వ వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉండును. ఎలాగుంటాడు? నీ హృదయంలో నడత బాగుంటే నీకు సమయం ఉంటుంది. ప్రతి విషయంలో నువ్వు మితంగా ఉంటే, నువ్వు ఏ రంగంలోనైనా పరిగెత్తినా, ఎలాంటిదైనా నువ్వు పరిగెత్తడానికి ఉంటుంది. అర్ధరహితంగా జీవించడం అనేది కరెక్ట్ కాదు. నీ జీవించే జీవితంలో, నీ బ్రతికే బ్రతుకులో ప్రతి విషయంలో మితంగా ఉండు. రెండోది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. వీళ్ళందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళ మాటలు ఎలాగున్నాయో మీరు గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో,
ఇదివరకే నేను గెలిచిదినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేవుని నిమిత్తం క్రీస్తు ఏ చేత పట్టబడితేనో దానిని పట్టుకొనాలని పరిగెత్తుచున్నాను. 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలచు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక మర్చిపోయి ఏం చేస్తున్నాడు, ముందున్న వాటి వరకే వేగిరి చూస్తున్నాను. నా దేహం నలగొట్టబడింది, నా గురి, నా నిరీక్షణ అద్రహంగా నేను జీవించిన అనే సంగతిని తెలియపరుస్తున్నారు. వెనుకున్న వాటి గురించి మర్చిపోయి ముందున్న వాటి గురించి ఆలోచన చేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేను ఇప్పుడే పానార్పంగా పోయబడుచున్నాను, నేను వెడల్పు కాలము సమీపమైనది. ఏం చేశాడు 7వ వచనంలో? మంచి పోరాటం పోరాడి తిని, 2 నా పరుగు కడముట్టించి తిని, 3 విశ్వాసన కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినములందు నీతి గల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రక్షతను ఆపేక్షించుచు వారందరికీ అనుగ్రహించున్నాను. 9వ వచనంలో, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ప్రతి వాని ఎదుట ఉన్న సమయం ఇది. ప్రతి వ్యక్తి ఇలాగ బ్రతకాలి. అలా బ్రతికిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు 3 సంగతులు తెలియజేశారు. వాళ్ళు, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నేను గురు చూసి అన్ని విషయంలో మితంగా బ్రతుకుతున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను. కాబట్టి నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఏదో బ్రతుకుతున్నాము, ఏదో జీవిస్తున్నాము, ఏదోలే అయిపోయింది అనే బ్రతుకు క్రైస్తవులు కాదు. యుగయుగాలు దేవునితో శాశ్వతంగా బ్రతకాలనే ఆలోచన మనకు కలిగి ఉంటే బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. క్రైస్తవులకి జీవాన్ని, ఊపిరిని ఆయన ఇస్తే మనం పొందేవాళ్ళమే. క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉందని గుర్తించి నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమని గ్రంథం మనకు తెలియజేస్తుంది. నాతో పాటు శాశ్వతంగా మీరు బ్రతుకుతారా బాబు, నేనున్నంతకాలం మీరు ఉంటారు. దానికి రుజువైందో తెలుసా? నా పోలిక, నా స్వరూపం నీకుంది. చచ్చిన వాళ్ళ గురించి ఆలోచించేది, నీ దేహము నీ ప్రాణం వదిలిపెడుతుంది అంతే. నేను పక్కన పెట్టిన ఈ జీవాన్ని నా కుమారుని యందు విశ్వాసం ఉంచినోడు దాన్ని పొందుతాడు. నేను నా కుమారునికి ఆ డిపార్ట్మెంట్ని అలాట్ చేసి ఇచ్చేసా. ఆ డిపార్ట్మెంట్లో ఊపిరి నా స్వాధీనంలో పెట్టుకున్న జీవాన్ని నా కుమారునికి ఇచ్చేసిన. నా కుమారుని యందు విశ్వాసం ఉంచి మీరు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానుల వల్లే బ్రతికితే నాతో పాటు యుగయుగాలు మీరు నాతో ఉంటారని పరమ తండ్రి కోరుకుంటున్నాడు. నీకు గీత గీసి కొలతేసి ఇదిగో నీకు ఇచ్చా, ఈ సమయం భూమి మీద నువ్వు బ్రతికితే ఇలాగ బ్రతుకు నాయన అని చెప్పా. వ్యర్థంగా బ్రతికి ముందుగా ఎందుకు చస్తావని గ్రంథం తెలియజేస్తుంది. వ్యర్థంగా బ్రతికి ముందుగా ఎందుకు చస్తావు? నీకు ఇచ్చిన సమయము పితరుల కాలంలో వేరు, ఇప్పుడు నీకు ఇచ్చింది 70 నుంచి 80 సంవత్సరాలు బ్రతకమని నీకు ఇస్తే వ్యర్థంగా బ్రతికి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఎందుకు పోతారు మీరు ముందుగా అని అంటున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సమయం పోయిన తర్వాత కూడా ఏడ్చే చాలామంది ఉన్నారు. సమయము ఇచ్చిన సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోరు. సమయం అయిన తర్వాత ఏడుస్తుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, సమయం పోగొట్టుకున్న తర్వాత ఏడ్చే ఒక మనిషి ఉన్నాడు అక్కడ. 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియో. 16, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నది.
17వ వచనంలో యేసేవ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సమయం గడిచిపోయిన తర్వాత నీ కళ్ళల్లో ఏడుపు మొదలైందనుకో, కృప నుండి తొలగిపోయావనుకో, ఆ దౌర్భాగ్యమైన స్థితి మరొకటి ఉండదు. ఒక్క పూట కూటి కోసం అవసరమా? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవడైనా కృపలో నుండి తొలగిపోతారేమో, జాగ్రత్త. మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకొని ఆశీర్వాదాల కోసం కన్నీళ్లు పెట్టి ఏడ్చుకుంటున్నారు. ఆ లిస్టులో మీరు రావద్దు. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దినాలు చెడ్డవి. మనం మొదట్లో చదువుకున్న వాక్యం, దినములు చెడ్డవి కనుక సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మర్చుకోండి. జీవాన్ని ఊపిరిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఆయన ఊపిరిని మనిషికి అనుగ్రహించి మానవ జాతికి ఇచ్చి సమయాన్ని కాలాల్ని ఇలాగూ మీరు బ్రతకండి అని ఇచ్చిన తర్వాత దాన్ని పాడు చేసుకోకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దుర్మార్గుల వలె బ్రతికి మీరు ముందుగా చావద్దు. ఎన్ని రకాలుగా సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారో గమనించండి. నీ స్నేహం వలన నీ సమయం వ్యర్థమైపోతుంది. వ్యర్థమైన వారిని వెంబడించటం వలన నీ సమయం వ్యర్థమైపోతుంది. దుష్ట సాంగత్యం చేయటం వలన నీ సమయం వ్యర్థమైపోతుంది. లేఖనాలని అపార్థం చేసుకోవటం వలన నీ సమయం వ్యర్థమైపోతుంది. జాగ్రత్తగా ఉండండి, సమయాన్ని పోగొట్టుకోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మనుషులు మాట్లాడారు. వాళ్ళ గురి, వాళ్ళ నిరీక్షణ దేనికోసమైతే భూమి మీద యుగయుగాలు సమస్తము సృష్టించినటువంటి దేవుణ్ణి గుర్తించి బతుకుతున్న వాళ్ళ గురి, నిరీక్షణ గురించి ఆలోచించేయండి. రెండోది, అన్ని విషయాల్లో మితంగా ఉండటం నేర్చుకొని తమ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. చివరిగా మనం ఆలోచన చేసి సమయం పోయిన తర్వాత కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ దినాల్ని, బ్రతికే ఈ కొద్ది కాలము నీ నిద్రకి, నీ ఉద్యోగానికి వదిలేసిన సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో మీరు జాగ్రత్త కలిగి బ్రతకండి. ఈ తక్కువ సమయాన్ని నిత్య జీవంలోకి నడిపించడానికి యేసు దేవుని కుమారుని క్రీస్తుని మీరు అంగీకరించి దానితో నడవడానికి ప్రయత్నం చేయండి అని మనకు తెలియజేసినందుకు, మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యానగర్ క్రీస్తు ప్రభు స్థానిక సంఘానికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.